ధనస్సు రాశి యందు మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదము ఉన్నది. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 5, అవమానము 6గాను కనబడుతున్నది. కొంత అర్ధాష్టమ శని ప్రభావం కనబడుతుంది. మానసికమైనటువంటి కొంత చీకాకు కనబడుతుంది. వ్యవహారముల యందు కొంత జాప్యము ఉంటుంది, కానీ చివరికి మీరు మీ పట్టుదలతోటి దాన్ని సాధించగలుగుతారు. కార్యజయం సూచితం, కొంత కార్య ఆలస్యం కూడా సూచితం. దానికి భయపడక్కర్లేదు. వ్యవహారంలో చివరికి విజయం మీదే అయినప్పటికీ కొంత జాప్యము కారణంగా ఆఫీసు వ్యవహారాలలో కొంత మీకు ప్రతికూలత, ప్రతిఘటన ఎదురవుతాయి. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఆర్థిక బలము, పదోన్నతి, అనూహ్యమైనటువంటి విదేశీ ప్రయాణముల ద్వారా ఆర్థిక బలము సూచితమవుతున్నాయి. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా మెరుగుగా ఉండి ఆందోళన తగ్గడంతో పాటుగా ఖచ్చితముగా విదేశీ ప్రయాణము, విదేశములో ఉద్యోగము, ఆదాయము పెంచుకోవడము సూచితమవుతుంది. మీ ప్రతిభ, మీ స్వయం ప్రతిపత్తి ఈ రెండింటికి విలువ పెరుగుతుంది. రీసెర్చ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎన్నాళ్ళు కలిగినటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క ప్రతిభ అర్థమైన తర్వాత ఒక రాజగౌరవం వీరిని చేకూరుస్తుంది, వీరిని ఆశ్రయిస్తుంది. ఒక రాజగౌరవాన్ని వీరు పొందగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా వీరి మాటకు విలువ పెరుగుతుంది. కాకపోతే ఇది జూలై తర్వాత సాధ్యం అవుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయము పెరుగుతుంది. సుఖవంతమైనటువంటి జీవితానికి గాను మీరు కొన్ని ప్రణాళికలు తీసుకున్నవి భవిష్యత్తులో మీకు లాభాన్ని అందించే దిశగా ఉంటాయి. అంటే మీరు విశేషంగా పెట్టుబడులు పెడతారు. డబ్బుని చాలా చక్కగా దాస్తారు ఈ సంవత్సరం, మీరు గుర్తుపెట్టుకోండి. డిఫెన్స్ రంగంలో, పరిశోధన రంగంలో ఉండేటువంటి వారి యొక్క ఖ్యాతి దేశవ్యాప్తం అవుతుంది. వీరికి ఖచ్చితంగా అవార్డులు లభించేందుకు అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ విద్య, ఉన్నత విద్యకు విదేశీ ప్రయాణము 3 సానుకూలంగా ఉన్నాయి. అయ్యో ఇన్నాళ్ళు మరి ఎలాగో ఇప్పుడు అమెరికాలో యుద్ధం జరుగుతోంది. ఎక్కడ ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మీకు మార్గాలు, ద్వారాలు తెరుచుకుని మీరు వెళ్ళడం తథ్యం. ఈ సంవత్సరం విద్యార్థులకి సానుకూలంగా ఉంది. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ సత్ఫలితాన్ని, పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వారు కూడా తక్కువ ప్రయత్నంతో మంచి సత్ఫలితాన్ని పొందేందుకు అవకాశం ఉంది. అలా అని వచ్చేస్తుంది అని ఖాళీగా కూర్చోవడం కూడని పని. శ్రమించండి. మీ శ్రమకు 2 రెట్లు అధిక ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. సంతానమూలకమైనటువంటి ఆనందము, సంతానము, విదేశీ ప్రయాణము సూచితమవుతున్నది. రాజకీయ నాయకులకు, కళాకారులకు చాలా సానుకూలంగా ఉంటుంది. కళాకారులకి మంచి గుర్తింపుతో పాటుగా ప్రభుత్వం నుంచి బిరుదులు లేదా అవార్డులు లభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆభరణ యోగము, గృహయోగము సూచితమవుతున్నది. కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి సంతానార్థులు విశేషమైనటువంటి సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. వివాహార్థులు వివాహాన్ని, జీవిత భాగస్వామిని పొందగలుగుతారు. ఈ రాశి వారు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాలు 3. ప్రతి ఆదివారము ఈ నెలలో, ఈ సంవత్సరములో వచ్చేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారం, అవకాశం లేని వాళ్ళు కనీసం ఒక్క ఆదివారం అయినా సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకము ఆచరించాలి. అది కూడా ఆవు పాలతో. నెలలో 2 శనివారములు తప్పనిసరిగా నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చెయ్యండి. మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చెప్పాను ఇందాక, ప్రతి కార్యము కొంత ఆలస్యమై చివరికి విజయాన్ని చేధిస్తారు. సాధారణంగా మానవుడి యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది అంటే 2 ప్రయత్నాలు దాటిన తర్వాత మనిషి తన యొక్క శక్తిని నిర్వీర్యం చేసుకుంటాడు. ఇది ఇంతేలే, మనం చేసినా ఇంతేగా అని అనుకుంటాడు. ఆ శక్తి పోకుండా మనల్ని శక్తివంతుల్ని చేసేటువంటి చైతన్యము ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు నెలలో కుదిరితే 4 ఆదివారాలు చేయించండి, తప్పేమీ లేదు. సుబ్రహ్మణ్యానుగ్రహం కంటే గొప్పదే ఉంది మనకి.
ఆయన అనుగ్రహం ఉండబట్టే శరీరము, మాట, ఆలోచన అన్ని దిగ్విజయంగా ముందుకు వెళతాయి. శక్తివంతుడు, శక్తినిచ్చే దైవం ఆయన, వెన్నుపూస కారకుడు ఆయన, నిలబడేదే ఆయన వల్ల మనం. కాబట్టి కుదిరితే 4 ఆదివారాలు, ఇది ఆదివారమే సుమా, సుబ్రహ్మణ్యేశ్వరుడికి మంగళవారం కదండి, అలా పెట్టుకోకండి, ఆదివారం నాడు చేయించండి. కుదరదు, కనీసం ఒక్క ఆదివారం అయినా చేయించండి. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేయండి. ధర్మశాస్త్రము చాలా స్పష్టమైన మాట ఒకటి చెప్తుంది. ఉత్తమమైనటువంటి పరిహారాలు ఏమిటి అంటే, చాలామంది మొట్టమొదటి ఏంటంటే, నా చేతికి 4 రాళ్ళు పెట్టుకున్నానండి, లేకపోతే ఆ గణాన్ని జపం చేయించేసామండి అంట. కాదు. ఉత్తమమైన పరిహారం ఏమిటి అంటే ఆలయమునందు ప్రదక్షిణ. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది, నేను చెప్తున్నా, గృహధర్మశాస్త్రం చెప్తుంది. ఉత్తమమైన పరిహారము ప్రదక్షిణ. ఎందుకని? మంత్ర యంత్ర శక్తి నిక్షిప్తమై ఉన్నటువంటిది ఆలయం. మనం ఆలయానికి వెళ్ళాలి, పెంచాలి. ఆలయానికి వెళ్ళడం ఎప్పుడైతే పెరుగుతుందో, సందర్భం కాకపోయినా ఒక్క మాట చెప్తాను, ప్రపంచంలో వాడెవ్వడో నాకు వచ్చి బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి, నల్ల వస్తువు తొందరగా వేడిని గ్రహిస్తుంది, తెల్ల వస్తువు లేటుగా గ్రహిస్తుంది అని నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఆ మేధస్సు అంతా కూడా నా భారతదేశం. మీ ఆలయాలలో ఉన్నటువంటి శిల్పాలు ఏ కలర్లో ఉంటాయండి? ఆలయాలన్నీ కూడా ఏ దిశగా కడతారండి? దాంట్లో ఆంతర్యం ఏమిటండి? మన పూర్వీకులు గరుడ పురాణం చదవండి ఒక్కసారి. శిలాశాస్త్రము ఏ శిలని ఎందుకు వినియోగించాలి, ఏ ప్రమాణంలో వినియోగించాలి, ఏ ప్రమాణముతోటి శిల్పాన్ని తయారు చేస్తే అది దైవానికి అర్హత పొందుతుంది, అద్భుతమైనటువంటి మణి మాణిక్య శిల్ప శిల శాస్త్రాన్ని గరుడ పురాణంలో వర్ణించారు. 16 అధ్యాయాల పుస్తకాన్ని పట్టుకుని గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు అంటూ గగ్గోలు పెడుతున్నాం మనం. అందులో ధర్మకాండని మనం చూస్తున్నాం తప్ప, ప్రేతకాండతో ఆపేస్తున్నాం తప్ప ధర్మకాండని మనం చూడట్లేదు, కర్మకాండని చూడట్లేదు. మనం 276 అధ్యాయాల 25,000 శ్లోకాల గరుడ పురాణాన్ని చదివితే అసలు మన శిల్పశాస్త్రము, ఆలయ వ్యవసాయం, ఆలయ వ్యవహారం యొక్క అద్భుత సైన్స్, అందులో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి రహస్యం మనకు అర్థమవుతుంది. నిరంతరము ఆలయానికి వెళ్ళేటువంటి వ్యక్తికి అనారోగ్యము రాదు, కావాలంటే మీరు చూసుకోండి. అనారోగ్యం వచ్చేటువంటిది ఎవరికి అంటే, మార్నింగ్ వాకుల పేరుతో కుక్కలు తిప్పే వాళ్ళకు వస్తుంది, మనకు రాదు. ఆలయానికి వెళ్ళేవాడికి రాదు. నా మార్నింగ్ వాక్ ఆలయంలో ప్రారంభమవుతుంది. అక్కడ మంత్ర యంత్ర శక్తి నిక్షిప్తమై ఉంది. అక్కడికి వెళ్ళిన నా ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి, వ్యవహారం సానుకూలంగా ఉంటుంది, నాలో చైతన్యము జాగృతం అవుతుంది. నేను 10 మందిని నిరోధించగలిగే సమర్థతని కలిగి ఉంటాను, 10 మందిని నేను ఆదరించగలిగే సమర్థతతో ఉంటాను. అది ఆలయ ప్రాధాన్యత. అలాంటి ఆలయాన్ని మనం విడిచిపెట్టి మార్నింగ్ వాకులతో కుక్కల కడుపు శుద్ధి చేస్తున్నప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది, లేకపోతే మనకు అనారోగ్యం రావాల్సిన ఆవశ్యకతే లేదు. ఆలయానికి వెళ్ళండి, ఆలయంలో ప్రదక్షిణ చెయ్యండి. అది ఇచ్చేటువంటి ఎనార్మస్ ఎనర్జీ, అది సైన్స్కి శాస్త్రానికి చాలా తేడా ఉంటుంది. అంతటి మహత్తరమైనటువంటి ఒక శక్తిని మనకు ఆలయాల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. ఎవరో వచ్చి పిరమిడ్ థియరీ గురించి మనకి చెప్తారు, మన ఆలయాలన్నీ పిరమిడ్లేనన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఒకసారి ఆలయంలోకి వెళ్ళిన వ్యక్తి మానసిక సాంత్వనతోటి బయటకు వస్తాడు. ఆలోచించండి, గ్రహించండి మీరు. ఉదయం పూట వెళ్ళే వ్యక్తికి, సాయంకాలం పూట వెళుతున్న వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ అది కూడా గమనించండి మీరు. మన పూర్వీకులు ఊరకనే చెప్పారా, ప్రాతరుత్థాయ, పొద్దుటే లేవండి, పంచభిర్దంతధావనం, త్రిభిస్నానం, పక్షక్షౌరం, మాసే మాసే సదానస్యం, సంగమంచ దినత్రయం, రాత్రౌ మితం భుక్త్వా సత్వతం గత్వా తాంబూలం తదనంతరం శయనే వామభాగేషు వైద్యం కిం ప్రయోజనం. ఇంత శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మన పూర్వీకులు, దార్శనికులు వాడెవరో మా దగ్గరకు వచ్చి నాకు నా సైన్స్ గురించి నేర్పించక్కర్లా. వీళ్ళందరూ ఇంతటి మహత్వమైనటువంటి, ఇంతటి శక్తివంతమైనటువంటి, అంతటి మేధస్సు కలిగినటువంటి ప్రబుద్ధులే అయితే వీళ్ళ పరిశోధనలు 2వ శతాబ్దంలో ఎక్కడికి పోయాయి, 4వ శతాబ్దంలో ఎక్కడికి పోయాయి, 11వ శతాబ్దంలో ఎక్కడికి పోయాయి, 16వ శతాబ్దంలో ఎక్కడికి పోయాయి, అన్నీ కట్టగలిపి 18వ శతాబ్దంలోనే బయటకు ఎందుకు వచ్చాయి?
మన వేదాలని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ట్రాన్స్లేషన్ చేసి మన వేద పండితులతోటి వాటిని పరిశోధనలు చేసి మళ్ళీ మనకు అందించేటువంటి దౌర్భాగ్య స్థితి. కాబట్టి మన వేదాలు చౌర్యం జరిగిని అందులో ఉన్న రహస్యాన్ని వాళ్ళు గ్రహించారు. కాబట్టి 18వ శతాబ్దంలో కట్టగట్టుకుని అన్నీ ఒకేసారి మన దగ్గరకు వచ్చాయి. కాదంటారా? ఇంతటి పరిశోధన 2వ శతాబ్దంలో ఎందుకు జరగలేదు? అంతటి మేధావులైతే, వాళ్ళ నాగరికత మనకన్నా పూర్వీకులైతే కనుక మరి 4వ శతాబ్దంలో ఏం చేశారు? నిద్రపోతున్నారా వాళ్ళు? ఆలోచించండి. ప్రపంచం ముందు మనం తలదించుకునే పరిస్థితుల్లో ఎప్పుడూ లేదు. మరి ఈ పరిశోధనలన్నీ బయటికి ఎందుకు రాలా? ఆలోచించండి. ఈ పరిశోధనలు బయటికి ఎందుకు రాలా? మరి అంటే మానవాళికి ఏది అవసరమో సనాతన ధర్మము అది మాత్రమే సమాజానికి ఇచ్చింది. మన మేధస్సు ఎంత గొప్పది అంటే, ఆలయంలో విగ్రహం కింద ఉన్నటువంటి ఒక రాగిరేకు మీద రాసినటువంటి యంత్రము ప్రభావాన్ని చూపిస్తుంది అంటే నమ్మలేనటువంటి కుహనా మేధావులు నా మొబైల్ ఫోన్లో అంతర్లీనంగా దాక్కుని ఉన్నటువంటి సిమ్ము ఎక్కడి నుంచో సిగ్నల్స్ తీసుకొస్తుందంటే మాత్రం సంకలు కొట్టుకుని నమ్ముతారు. నా శాస్త్రం కంటే ఈ సైన్స్ ఎప్పుడూ గొప్పది కాదు. ఇదే మొబైలు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఇదే మొబైల్ చేతిలో పెట్టుకుని సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నిద్ర పట్టడం లేదు మహానుభావ అంటే, రాత్రిపూట నువ్వు నిద్రపోతున్నప్పుడు మొబైల్ చూస్తే ఫలానా ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి నీకు నిద్ర పట్టదు అని వాళ్ళు చెప్తుంటే మందులు వాడి బతుకుతున్న కాలంలో మనం నడుస్తున్నాం. ఇందుకే మన పూర్వీకులు అసంబద్ధమైనటువంటి అవసరం లేనటువంటి ఏ పరిశోధన చెయ్యకుండా సామాజికమైనటువంటి బాధ్యతతో మెలిగారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరు కాదన్నా ఎవరు అనన్నా ఇది అక్షర సత్యం. అతి సర్వత్ర వర్జయే. మళ్ళీ టాపిక్లోకి వస్తే, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకుని ప్రతి ఆదివారము లేదంటే కనీసం ఒక్క ఆదివారం అయినా సుబ్రహ్మణ్యానుగ్రహంతో అభిషేకం చేసుకోండి. 2 శనివారాలు 27 ప్రదక్షిణలు తప్పనిసరిగా నవగ్రహాలకు చెయ్యండి. సంవత్సరములో 2 పర్యాయాలు చండీ హోమంలో భాగస్వామ్యం తీసుకొని ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ